హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక గుండెలు పిండేసే, వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకు వచ్చాను. మీరు మా ఛానల్ను ఆదరిస్తున్న తీరు, మీరు పెట్టే కామెంట్లు మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఆ భయంకరమైన చీకటి సామ్రాజ్యంలోకి అడుగు పెడదాం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. మీ ప్రతి సపోర్ట్ నాకు ఇలాంటి మరిన్ని వాస్తవిక, భయంకరమైన అనుభవాలను మీ ముందుకు తీసుకురావడానికి ధైర్యాన్నిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ చీకటి రాత్రిలో నాకెదురైన ఆ భయానక సంఘటనలోకి వెళ్దాం. నా పేరు పృథ్వీ. ఈరోజు మీకు చెప్పబోయే కథ నిజంగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఇది విన్న తర్వాత చాలా మందికి రాత్రివేళ ఒంటరిగా ప్రయాణం చెయ్యాలంటే ఒక తెలియని భయం పట్టుకోవడం ఖాయం. నా గుండెల్లో ఇంకా ఆనాటి అనుభవం ఒక భగభగ మండే అగ్నిలా మంట పుట్టిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ప్రయాణమంటే ఎంతో ఆనందించే నేను ఆ సంఘటన తర్వాత నా ప్రయాణాల సంఖ్యను తగ్గించుకున్నాను. ముఖ్యంగా రాత్రివేళల్లో అయితే అస్సలు ప్రయాణించలేకపోతున్నాను. ఇది మీకు కేవలం ఒక కథలా అనిపించవచ్చు, కానీ నా జీవితంలో అది ఒక పీడకలగా, ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. నేను తిరుపతిలో ఒక ట్రావెల్ ఏజెన్సీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. మా పని స్వభావం రీత్యా తరచుగా వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు చిన్న చిన్న మీటింగ్ల కోసమో, లేదంటే డ్రైవర్లను, బస్సులను తనిఖీ చేయడానికో, కొన్నిసార్లు కొత్త మార్గాలను పరిశీలించడానికో వెళ్లాల్సి వస్తుంది. చాలాసార్లు నేను స్వయంగా బస్సులు నడుపుతూ కూడా వెళ్తుంటాను. నిజానికి నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. తెలియని ప్రదేశాలు చూడటం, కొత్త మనుషులను కలవడం, భిన్నమైన సంస్కృతులను అర్థం చేసుకోవడం నాకు ఒక రకమైన ఉత్సాహాన్నిస్తుంటాయి. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత ఆ ఉత్సాహం స్థానంలో ఒక తెలియని భయం, ఒక అలజడి నా మనసును ఆవహించాయి. ఇది సరిగ్గా 2016వ సంవత్సరం అక్టోబర్ నెల. ఆ సమయంలో నాకు ఒక ముఖ్యమైన పని నిమిత్తం అనంతపూర్కు వెళ్లాల్సి వచ్చింది. సాధారణంగా పగటిపూట వెళ్లి పనులు ముగించుకొని తిరిగి వస్తుంటాను. కానీ ఆ రోజున అనుకోకుండా అనంతపూర్లో పని పూర్తవడానికి రాత్రి పొద్దుపోయింది. నాకు మరుసటి రోజు ఉదయం తిరుపతిలో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. రాత్రి అక్కడే ఉండిపోతే మరుసటి రోజు ఉదయం మీటింగ్కు వెళ్లడం కష్టమవుతుంది. అందుకని వెంటనే తిరిగి తిరుపతికి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. అనంతపూర్ బస్టాండ్ రాత్రిపూట ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ప్రయాణికులు, బస్సుల హడావిడి, టీ, కాఫీ అమ్ముకునేవారి అరుపులు ఇవన్నీ కలగలిసి ఒక సందడి వాతావరణాన్ని సృష్టిస్తాయి. తిరుపతికి వెళ్లే బస్సు కోసం చూస్తుండగా తిరుపతి తిరుపతి అని ఒక కండక్టర్ అరిచాడు. అది ఒక ప్రైవేటు బస్సు. చూడ్డానికి కాస్త పాతది అయినప్పటికీ లోపల సీట్లు సౌకర్యంగానే అనిపించాయి. సమయం దాదాపు రాత్రి 10:30 గంటలు దాటింది. బస్సు ఎక్కి చూస్తే ఆశ్చర్యంగా అందులో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. బస్సు దాదాపు ఖాళీగా ఉందని చెప్పాలి. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణం చేయడం ఎప్పుడూ అంత సౌకర్యంగా ఉండదు కదా. నాకు వెనకవైపు సీట్లు ఎప్పుడూ ఇష్టం. అక్కడ జనసంచారం తక్కువగా ఉంటుంది. కిటికీ పక్కన కూర్చుని బయట దృశ్యాలను చూడటం నాకు అలవాటు. అదృష్టవశాత్తు బస్సు వెనకవైపు ఉన్న 5 సీట్ల వరుస మొత్తం ఖాళీగా ఉంది. నేను ఎడమవైపు కిటికీ పక్కన ఉన్న సీట్లో కూర్చొని నా బ్యాగును పక్క సీట్లో పెట్టుకున్నాను. బస్సులో ఉన్న మిగిలిన 10-15 మంది ప్రయాణికులు అక్కడక్కడ చెల్లాచెదురుగా కూర్చున్నారు. చాలామంది వెనక సీట్ల వైపు రాలేదు. కొందరు నిద్రలోకి జారుకున్నారు. కొందరు తమ తమ మొబైల్ ఫోన్లలో మునిగిపోయారు. బస్సులో ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. ఇంజిన్ శబ్దం తప్ప మరే శబ్దమూ లేదు. నా సీటు వెనక 2 సీట్లు, కుడివైపు ఉన్న 3 సీట్లు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. నేను నా సీటును కాస్త వెనక్కి వాల్చి కిటికీలోంచి బయటకు చూశాను. చీకటి ఆకాశంలో చుక్కలు మినుకుమినుకుమంటున్నాయి. చల్లని గాలి కిటికీలోంచి లోపలికి వస్తూ నా ముఖాన్ని తాకుతోంది.
అది చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు, ఇళ్ళు బస్సు కదులుతున్న కొద్దీ వెనక్కి పరిగెడుతున్నట్లు కనిపించాయి. రాత్రి ప్రయాణం కాబట్టి దాదాపు 6 గంటల సమయం పడుతుంది. నేను నా ఫోన్ తీసి కొన్ని పాటలు పెట్టుకొని సౌకర్యవంతంగా పడుకోవడానికి ప్రయత్నించాను. బస్సు కదిలి 2 గంటలు దాటింది. మేము కడప జిల్లా సరిహద్దులను దాటి ఘాట్ రోడ్ ప్రాంతంలోకి ప్రవేశించాము. బయట చీకటి మరింత దట్టంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అడవిలో నుంచి వచ్చే కీటకాల శబ్దాలు, గాలి వీస్తున్నప్పుడు చెట్ల కొమ్మల సవ్వడి, ఇవన్నీ కలిసి ఒక వింత ధ్వనిని సృష్టిస్తున్నాయి. ఘాట్ రోడ్డులో బస్సు మలుపులు తిరుగుతూ నెమ్మదిగా వెళ్తోంది. నేను నా ఫోన్లో ఏదో చూస్తూ కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాను. బస్సు ఇంజన్ శబ్దం తప్ప మరే శబ్దమూ నాకు వినిపించటం లేదు. అప్పుడే నాకు మెల్లగా నిద్ర పట్టడం మొదలైంది. నా కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. అర్ధనిద్ర, అర్ధమెలకువ స్థితిలో ఉన్నాను. అలాగే నిద్రలోకి జారుకుంటున్న సమయంలో నా పక్కన ఏదో కదిలినట్లు అనిపించింది. నేను వెంటనే కళ్ళు తెరవలేదు. బహుశా నా బ్యాగ్ కింద పడిందేమో అనుకున్నాను. కానీ వెంటనే నా భుజంపై ఒక స్పర్శ తగిలింది. అది చాలా బరువైన, గరుకుగా ఉన్న స్పర్శ. నా నిద్ర ఒక్కసారిగా చెదిరిపోయింది. నేను కళ్ళు తెరిచి నా కుడివైపు చూశాను. నా పక్కనున్న సీటులో, అంటే నేను బ్యాగ్ పెట్టుకున్న సీటులో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఎప్పుడొచ్చాడితను? బస్సు ఎక్కడా ఆగినట్లు లేదు కదా అని నా మనసులో అనుకున్నాను. నేను నిద్రలోకి జారుకుంటున్న సమయంలోనే అతను బస్సు ఎక్కాడేమో, లేదా బస్సు ఆగినప్పుడు నేను గమనించలేదేమో అని సరిపెట్టుకున్నాను. అతను నా వైపు చూసి మెల్లగా నవ్వాడు. ఆ నవ్వులో ఒక వింతైన, అంతుచిక్కని భావం ఉంది. అతని ముఖం చాలా మాసిపోయి ఉంది. గడ్డం పెరిగి జుట్టు చిందరవందరగా ఉంది. కళ్ళు లోతుకుపోయి అలసటతో కూడినవిగా కనిపించాయి. అతను చాలా పాత, చిరిగిన బట్టలు వేసుకున్నాడు. ఆ బట్టల రంగు కూడా గుర్తుపట్టలేనంతగా మాసిపోయింది. అతని శరీరం నుండి ఒక విధమైన మట్టి వాసన, చెమ్మవాసన వస్తున్నట్లు అనిపించింది. ఆ వాసన నా ముక్కును పట్టి లాగింది. ఒక రకమైన అసౌకర్యం కలిగింది. అతను బస్సులోని మిగిలిన ప్రయాణికులకు భిన్నంగా ఉన్నాడు. మిగిలిన వాళ్లంతా కాస్త ఆధునికంగా, నీట్గా ఉన్నారు. ఇతను మాత్రం ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిలా కనిపించాడు. తమ్ముడు అంటూ అతను మెల్లగా పిలిచాడు. అతని గొంతు కాస్త గంభీరంగా, అలసటతో కూడినదిగా అనిపించింది. ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? మా ఆవిడకి ఒక్కసారి ఫోన్ చేయాలి. నా దగ్గర ఫోన్ లేదు. నేను ఒక్క క్షణం ఆలోచించాను. అపరిచితులకు ఫోన్ ఇవ్వడం అంత మంచిది కాదని నాకు తెలుసు. కానీ అతని ముఖంలో ఏదో తెలియని అమాయకత్వం కనిపించింది. పైగా ఆ రాత్రివేళ, అదీ ఘాట్ రోడ్లో ఒక వ్యక్తి ఇలాంటి సహాయం అడగడం నాకు పెద్ద తప్పుగా అనిపించలేదు. అతనేదో ఇబ్బందిలో ఉన్నాడేమో అనిపించింది. సరే అన్నా అంటూ నా జేబులోంచి ఫోన్ తీసి అతని వైపు అందించాను. నా ఫోన్ ఒక స్మార్ట్ ఫోన్. ఆ సమయంలో అది నాకు చాలా విలువైనది. అతను నా ఫోన్ను తీసుకున్నాడు. అతని వేళ్లు గరుకుగా, చల్లగా ఉన్నాయి. ఆ స్పర్శ నాకు ఒక్క క్షణం అసౌకర్యాన్ని కలిగించినా పెద్దగా పట్టించుకోలేదు. అతను ఫోన్ను చేతిలోకి తీసుకుని ఏదో నంబర్ నొక్కడం మొదలుపెట్టాడు. అతని కళ్ళు స్క్రీన్ వైపు సూటిగా చూస్తున్నాయి. అతను నెమ్మదిగా, జాగ్రత్తగా ఒక్కో అంకెను నొక్కాడు. నేను అతని వైపు చూస్తూ కూర్చున్నాను. పక్కనే ఉన్న కిటికీలోంచి బయట చీకటి, చెట్లు కనిపిస్తున్నాయి. బస్సు నెమ్మదిగా ఒక మలుపు తిరిగింది. కొంతసేపు నంబర్ నొక్కిన తర్వాత అతను ఫోన్ను చెవి దగ్గర పెట్టుకున్నాడు. అతని ముఖంలో ఒక ఆశ, ఒక నిరీక్షణ స్పష్టంగా కనిపించాయి. కానీ ఫోన్ కలవలేదు. స్క్రీన్పై నో సిగ్నల్ లేదా నెట్వర్క్ అనవైలబుల్ వంటి ఏదో సందేశం కనిపించింది. అతను ఒక నిట్టూర్పు విడిచాడు. నిరాశ అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. సర్లే తమ్ముడు, సిగ్నల్ లేదనుకుంటా అన్నాడతను నా ఫోన్ను నాకు తిరిగిస్తూ. అతని స్వరంలో స్వరం పలచబడింది. పొద్దుటిదాకా వేచి ఉండాల్సిందే. నేను ఫోన్ తిరిగి తీసుకున్నాను. అతని స్పర్శ మళ్లీ నాకు తగిలింది. ఈసారి అది మరింత చల్లగా, ఏదో తెలియని అసౌకర్యాన్ని కలిగించినట్లు అనిపించింది. అతను మళ్లీ మెల్లగా నవ్వాడు. కాని ఆ నవ్వులో మునపటి ఆశ లేదు. కేవలం నిరాశ మాత్రమే ఉంది. సరే అన్నా, పర్లేదు అన్నాను నేను.
అతను ఫోన్ ఇచ్చిన తర్వాత తన చేతులు కలిపి మెల్లగా నెత్తికి నమస్కారం చేసుకున్నాడు. ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిలా, సంప్రదాయ పద్ధతులను పాటించే వ్యక్తిలా అనిపించాడు. నాకు అతని పట్ల ఒక రకమైన సానుభూతి కలిగింది. అతను మళ్లీ తన సీటులో కూర్చుని కిటికీ వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నేను మళ్లీ నా ఫోన్ను జేబులో పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకోవడానికి ప్రయత్నించాను. బస్సు మళ్లీ అదే వేగంతో ఘాట్ రోడ్లో ప్రయాణం సాగిస్తోంది. బయట చీకటి, లోపల ఇంజిన్ శబ్దం. నాకు మళ్లీ మెల్లగా నిద్ర ముంచుకొస్తోంది. దాదాపు 10 నిమిషాల తరువాత బస్సు నెమ్మదిగా వేగాన్ని తగ్గించింది. ఇది మరీ మారుమూల అటవీ ప్రాంతం. ఇక్కడ ఏ ఊరు ఉండదు, బస్టాప్ కూడా ఉండదు. బస్సు ఎందుకు ఆగుతోందో నాకు అర్థం కాలేదు. కానీ వెంటనే డ్రైవర్ ఎవరు దిగేది అని గట్టిగా అరిచాడు. అప్పుడే నా పక్కన కూర్చున్న వ్యక్తి లేచాడు. అతను తన సీట్లోంచి నెమ్మదిగా బయటికి వచ్చి నా వైపు చూసి మళ్లీ అదే వింత నవ్వు నవ్వి, "వస్తాన్ తమ్ముడు" అని చెప్పి బస్సు వెనుక ద్వారం వైపు నడవడం మొదలుపెట్టాడు. నేను ఆశ్చర్యపోయాను. ఈ రాత్రివేళ ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఇతను ఎక్కడ దిగుతున్నాడు? ఇక్కడ ఎక్కడ దిగినా అడవి తప్ప మరేమీ ఉండదు కదా అని నా మనసులో అనుకున్నాను. బస్సు ఒక చిన్న మలుపు తిరిగిన చోట ఆపారు. అతను మెల్లగా మెట్లు దిగి చీకటిలోకి మాయమైపోయాడు. బస్సు డోర్ మూసుకున్న శబ్దం వినిపించింది. ఆ తర్వాత బస్సు మళ్లీ నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. నేనొక నిట్టూర్పు విడిచి మళ్లీ నా సీటును సరిచేసుకుని పడుకోవడానికి సిద్ధమయ్యాను. అతని గురించి మరిచిపోయి నిద్రపోవాలని అనుకున్నాను. బస్సు దాదాపు ఒక 10 నిమిషాలు ప్రయాణించిన తరువాత కండక్టర్ నా వైపొచ్చాడు. అతను టికెట్లు తనిఖీ చేస్తూ నా దగ్గరకు వచ్చాడు. "బాబూ, నీ టికెట్ చూపించు" అని అడిగాడు. నేను నా టికెట్ చూపించాను. అతను నా టికెట్ను జాగ్రత్తగా చూసి తిరిగి ఇచ్చాడు. ఆ తర్వాత అతను అకస్మాత్తుగా నా వైపు చూసి ఒక రకమైన ఆశ్చర్యంతో కూడిన స్వరంతో, "ఎవరితో మాట్లాడుతున్నావు బాబూ" అని అడిగాడు. కండక్టర్ ప్రశ్న నాకు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను అతని వైపు చూశాను. "నా పక్కన ఉన్న వ్యక్తితోనే కదా అన్నా, ఇప్పుడే దిగిపోయాడు కదా" అన్నాను. నా మాటల్లో ఎటువంటి సందేహం లేదు. సాధారణంగానే చెప్పాను. కండక్టర్ ముఖం ఒక్కసారిగా తెల్లబారిపోయింది. అతని కళ్లల్లో ఒక తెలియని భయం స్పష్టంగా కనిపించింది. అతను ఒక అడుగు వెనక్కి తగ్గి నా వైపు చాలా భయంకరంగా చూశాడు. అతని కనుబొమ్మలు పైకి లేచాయి. పెదవులు వణుకుతున్నాయి. నీ పక్కన ఈ బస్సు ఎక్కినప్పటినుండి ఎవరూ లేరు కదా బాబూ" అని అన్నాడు. అతని గొంతు వణుకుతూ, "నువ్వు బస్సు ఎక్కిన దగ్గర్నుంచి ఈ వెనుక సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. అప్పటి నుండి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఎవరితో మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు." కండక్టర్ మాటలు నా గుండెలో ఒక పిడుగుపాట్లా తగిలాయి. నా శరీరంలో ఒక విద్యుత్ ప్రవాహం ప్రవహించినట్లుగా అనిపించింది. నా వెన్నులో వణుకు పుట్టింది. ఏంటిది? కండక్టర్ ఎందుకిలా మాట్లాడుతున్నాడు? అతను జోక్ చేస్తున్నాడా అని నా మనస్సులో ఒక 1000 ప్రశ్నలు ఒకేసారి మెరుపులా మెరిశాయి. కాని అతని ముఖంలో ఉన్న భయం, అతని గొంతులో ఉన్న వణుకు చూస్తుంటే అది జోక్ కాదని స్పష్టంగా అర్థమైంది. నాకు వెంటనే నా పక్క సీటు వైపు చూడాలనిపించింది. అది నిజంగా ఖాళీగానే ఉంది. అప్పటి వరకు నేను బ్యాగ్ పెట్టుకున్న సీటు ఇప్పుడు ఖాళీగా, నిశ్శబ్దంగా ఉంది. అక్కడ అప్పుడే దిగిపోయిన ఆ వ్యక్తి కూర్చున్న ఆనవాళ్లు కూడా లేవు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నాకు చెమటలు పట్టాయి. నా మెదడు గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. నేను వెంటనే నా ఫోన్ తీశాను. నా చేతులు వణుకుతున్నాయి. ఆ వ్యక్తి నా ఫోన్ను వాడినప్పుడు అతను ఏ నంబర్ నొక్కాడో నాకు గుర్తులేదు. కానీ అతను ఫోన్ స్క్రీన్పై కొన్ని నంబర్లు నొక్కడం చూశాను. నాకు వెంటనే కాల్ హిస్టరీ చెక్ చేయాలనిపించింది. వణుకుతున్న చేతులతో నేను నా ఫోన్ లాక్ తీశాను. కాల్ లాగ్స్లోకి వెళ్ళాను. నేను కాల్ చేసిన నెంబర్ల లిస్టులో అతను చివరిగా డయల్ చేసిన నెంబర్ కనిపించింది. అదొక మామూలు ఫోన్ నంబర్ కాదు, 108 నంబర్ కూడా కాదు. ఆ నెంబర్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అదొక తేదీ 10/05/1998, నా పుట్టినరోజు తేదీ అది. నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఇది ఎలా సాధ్యం? ఫోన్ నంబర్కు బదులు అతను ఒక తేదీని ఎలా డయల్ చేయగలిగాడు?
అసలు ఈ తేదీకి ఆ వ్యక్తికి సంబంధమేమిటి అని నా మనస్సులో ప్రశ్నల ప్రవాహం ఉప్పొంగింది. నాకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. నా చెవులు హోరెత్తుతున్నాయి. బస్సు ఇంజన్ శబ్దం కూడా నాకు వినిపించనంతగా నా గుండె చప్పుడు పెరిగింది. నేను ఆ తేదీని చూస్తూ అలాగే ఉండిపోయాను. నా శరీరమంతా ఒక వింతైన చలి ఆవరించింది. భయం, ఆశ్చర్యము, అయోమయం ఈ భావాలన్నీ కలగలిసి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కండక్టర్ ఇంకా నా వైపే భయంతో చూస్తున్నాడు. అతని కళ్ళలో నేనేదో పిచ్చివాడిలా కనిపిస్తున్నానో ఏమో అనిపించింది. బాబూ, ఏం జరిగింది? ఎందుకలా అయిపోయావు అని కండక్టర్ అడిగాడు. అతని గొంతులో స్వరం పలచబడింది. నేను అతనికి సమాధానం చెప్పలేకపోయాను. నా గొంతు మూసుకుపోయింది. నోటి నుంచి మాట రావడం లేదు. నేనింకా నా ఫోన్ స్క్రీన్పై ఉన్న ఆ తేదీని చూస్తూనే ఉన్నాను. నా పుట్టినరోజు తేదీ. ఇది కేవలం ఒక యాదృచ్ఛికమా? అసాధ్యం. అంత ఖచ్చితంగా నా పుట్టినరోజు తేదీని అతను ఎలా డయల్ చేయగలిగాడు? అప్పుడే నా ఫోన్ గ్యాలరీలో ఒక కొత్త ఫోటో కనిపించింది. నా గుండె వేగం మరింత పెరిగింది. నా శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. వణుకుతున్న చేతులతో నేనా ఫోటోను ఓపెన్ చేశాను. ఆ ఫోటోలో నేను బస్సులో నా సీటును వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాను. నా ముఖం స్పష్టంగా కనిపించలేదు గాని అది నేనేనని నాకు స్పష్టంగా అర్థమైంది. ఆ ఫోటోలో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే నా పక్కన అదే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను నా మెడ మీద ఒక పదునైన కత్తిని పెట్టి ఒక భయంకరమైన అపహాస్యం చేసే నవ్వు నవ్వుతున్నాడు. అతని కళ్లలో ఒక విధమైన క్రూరత్వం, ఒక పిచ్చి, ఒక తెలియని దుష్టత్వం స్పష్టంగా కనిపించాయి. ఆ ఫోటో చూసిన క్షణం నా గుండె ఆగిపోయినంత పనయింది. నా చేతుల్లోంచి ఫోన్ కింద పడిపోయింది. అయ్యో, అదిగో ఆ ఫోటో అని నేను ఏదో అరవడానికి ప్రయత్నించాను. కానీ నా నోటి నుండి కేవలం కొన్ని అస్పష్టమైన శబ్దాలు మాత్రమే వచ్చాయి. నా శరీరంలోని ప్రతి కణం భయంతో బిగుసుకుపోయింది. నా ప్రాణం గొంతులోంచి వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆ కత్తి, ఆ నవ్వు, ఆ కళ్ళు, అదంతా నిజమా? నేను నిజంగా నిద్రపోతున్నప్పుడు అది జరిగిందా? అతను ఒక దయ్యమా లేక ఒక పిశాచమా? నా మనసులో వందలాది ప్రశ్నలు, వేల సంశయాలు. నేను వెంటనే కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ఆ దృశ్యం నా కళ్ల ముందు నుంచి పోవాలని, అదంతా ఒక పీడకల అనిపించాలని ప్రార్థించాను. కాని నా కళ్ళు మూసుకున్నా కూడా ఆ భయంకరమైన ముఖం, ఆ కత్తి, ఆ నవ్వు నా కళ్ల ముందు మెరుస్తూనే ఉన్నాయి. నా చెవ్వల్లో అతని స్వరం, కండక్టర్ మాటలు, బస్సు ఇంజన్ శబ్దం ఇవన్నీ కలిసి ఒక పెద్ద ధ్వనిని సృష్టిస్తున్నాయి. నాకు ఏమీ వినిపించడం లేదు, ఏమీ కనిపించడం లేదు. కేవలం భయం, భయం మాత్రమే. కండక్టర్ నా వైపు భయంతో చూస్తూ, బాబూ, ఏమయింది నీకు? ఎందుకలా అరుస్తున్నావు? కింద పడిన ఫోన్ తీసుకో అన్నాడు. అతని గొంతులో ఆందోళన స్పష్టంగా వినిపించింది. కానీ నేను అతని మాటలను పట్టించుకునే స్థితిలో లేను. నేను నా చేతులతో నా కళ్లను గట్టిగా మూసుకున్నాను. నాకు మళ్లీ ఆ ఫోటో చూడాలని లేదు, ఆ ముఖం చూడాలని లేదు. నా శరీరం ఒక కదలిక లేని స్థితిలో ఉండిపోయింది. బస్సు తిరుపతి చేరే వరకు నేను కళ్ళు కూడా తెరవలేదు. దాదాపు 3 గంటల సమయం. ఆ 3 గంటలు నాకు ఒక యుగంగా అనిపించింది. ప్రతి క్షణం ఒక నిమిషంలా, ప్రతి నిమిషం ఒక గంటలా గడిచింది. నాకు ఊపిరి ఆడడం కూడా కష్టమైంది. నేను కళ్ళు తెరవడానికి భయపడ్డాను. ఎందుకంటే కళ్ళు తెరిస్తే మళ్లీ ఆ ముఖం నా పక్కన కనిపిస్తుందేమో, లేదంటే ఆ ఫోటోలో ఉన్న దృశ్యం నిజమైందేమో అనిపించింది. నేను చలనం లేకుండా కేవలం నా సీటులో అతుక్కుపోయి కూర్చున్నాను. బస్సు తిరుపతి సెంట్రల్ బస్టాండ్కు చేరినప్పుడు డ్రైవర్ తిరుపతి తిరుపతి అని అరిచాడు. ప్రయాణికులంతా లేచి తమ బ్యాగులు తీసుకుని బయటికి వెళ్లడం మొదలుపెట్టారు. కండక్టర్ నా దగ్గరకు వచ్చి నా భుజం తట్టి
బాబూ లేవయ్యా, తిరుపతి వచ్చేసింది. నీకు ఏమయింది? దయచేసి దిగు అన్నాడు. అతని గొంతులో ఇంకా ఆందోళన, అయోమయం ఉన్నాయి. నేను మెల్లగా నా కళ్లను తెరిచాను. చుట్టూ జనాలు, బస్టాండు వెలుగులు, వాహనాల శబ్దాలు. అదంతా ఒక పీడకల అనిపించింది. నేను మెల్లగా లేచి నా బ్యాగు తీసుకుని బస్సులోంచి బయటికి దిగాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. కండక్టర్ నా వైపు ఇంకా వింతగా చూస్తున్నాడు. నేను అతనికి ఏమి చెప్పాలో నాకు అర్థం కాలేదు. అదంతా వివరించడానికి నాకు ధైర్యం లేదు. ఎవరు నమ్ముతారు? నేను బస్టాండ్ నుంచి బయటికి వచ్చి ఒక ఆటోలో ఇంటికి వెళ్ళాను. ఇంటికి చేరుకున్నాక కూడా నా మనసు ప్రశాంతంగా లేదు. ఆ ఫోటో, ఆ తేదీ, ఆ వ్యక్తి ముఖం అన్నీ నా కళ్ల ముందు మెరుస్తూనే ఉన్నాయి. నాకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రంతా ఒక భయంకరమైన అనుభవం నన్ను వెంటాడింది. మరుసటి రోజు ఉదయం నేను ఆ ఫోన్ను తీసి మళ్లీ చూశాను. ఆ ఫోటో ఇంకా గ్యాలరీలోనే ఉంది. ఆ తేదీ ఇంకా కాల్ లాగ్స్లో ఉంది. నా మనసు అల్లకల్లోలమైంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ ఫోన్ నా దగ్గర ఉండకూడదు. ఈ ఫోన్ను చూసిన ప్రతిసారి ఆ భయంకరమైన జ్ఞాపకం నన్ను వెంటాడుతోంది. నా మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ ఫోన్ నా దగ్గర ఉండకూడదు. వెంటనే నేను ఒక షాప్కు వెళ్లి ఆ ఫోన్ను అమ్మేశాను. కొత్త ఫోన్ తీసుకున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. ఎవరు నమ్ముతారు? ఒక అపరిచితుడు బస్సులో వచ్చి ఫోన్ అడిగి నా పుట్టిన తేదీని డయల్ చేసి నా మెడ మీద కత్తి పెట్టి ఫోటో తీసి వెళ్లిపోయాడు అంటే ఎవరు నమ్ముతారు? బహుశా నన్ను పిచ్చివాడిగా చూస్తారు. ఆ సంఘటన తర్వాత దాదాపు 7 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆ వ్యక్తి ముఖం మాత్రం నా కళ్ల ముందే తిరుగుతూ ఉంటుంది. అతని కళ్ళు, ఆ వింత నవ్వు, నా మెడపై కత్తిపెట్టిన ఆ దృశ్యం, ఇవన్నీ నా మనసులో శాశ్వతంగా ముద్రించుకుపోయాయి. రాత్రివేళ ఒంటరిగా ప్రయాణం చేయాలంటే నాకిప్పటికీ భయం వేస్తుంది. బస్సుల్లో వెనుక సీట్లు ఖాళీగా ఉంటే ఎవరైనా నా పక్కన కూర్చుంటారేమో అని ఒక విధమైన ఆందోళన నన్ను వెంటాడుతుంది. నా పుట్టినరోజు తేదీ, ఆ తేదీ గురించి నేను చాలా ఆలోచించాను. బహుశా ఆ తేదీకి, ఆ వ్యక్తికి ఏదో సంబంధం ఉందేమో. అతను చనిపోయిన తేదీ కావచ్చు, లేదంటే అతను ఒక ఘోరమైన నేరం చేసిన తేదీ కావచ్చు. అది నా పుట్టిన తేదీ అవ్వడం కేవలం ఒక యాదృచ్ఛికమా? లేదంటే నా పుట్టుకతో ఆ వ్యక్తికి ఏదైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు నాకిప్పటికీ సమాధానాలు దొరకలేదు. ఆ ఫోటో గురించి కూడా ఆలోచించాను. ఆ ఫోటో ఎలా తీయబడింది? ఫోటోలో ఉన్నది నిజంగా నేను నిద్రపోతున్నప్పుడు జరిగిన సంఘటన అయితే అతను మనిషి కాదా? ఒక దెయ్యం లేదా ఒక ఆత్మ అలా ఫోటో తీయగలదా? అసలతనెవరు? ఎందుకలా చేశాడు? ఈ ప్రశ్నలు నా నిద్రను దూరం చేశాయి. కొన్నిసార్లు ఈ అనుభవం అంతా నా ఊహేనేమో అనిపిస్తుంది. కండక్టర్ మాటలు, నా పక్కన ఎవరూ లేరని అతను చెప్పడం, ఇవన్నీ నన్ను అయోమయానికి గురిచేస్తాయి. కానీ నా ఫోన్లో ఉన్న ఆ తేదీ, ఆ ఫోటో, అవి నిజంగానే అక్కడ ఉన్నాయి. ఆ ఫోన్ను అమ్మేసినందుకు నాకు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. బహుశా ఆ ఫోన్ ఒక సాక్ష్యంగా ఉంటే నేను ఎవరికైనా ఈ విషయం వివరించగలిగి ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం నా జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రత్యేకించి రాత్రివేళ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చూడని, వినని ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. మన చుట్టూ ఎన్నో అదృశ్య శక్తులు తిరుగుతూ ఉంటాయని, వాటిని మనం నమ్మినా నమ్మకపోయినా అవి మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు కలిగే భయం వర్ణనాతీతం. ఆ రాత్రి నాకెదురైన అనుభవం నాకదే నేర్పింది. ఈ కథను నేను మీతో పంచుకోవడానికి ప్రధాన కారణం మీకు ఒక హెచ్చరిక ఇవ్వడం. ఎప్పుడైనా, ఎక్కడైనా, ముఖ్యంగా నిర్మనుష్య ప్రదేశాల్లో రాత్రివేళ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి సహాయం వెనుక ఒక దుష్టశక్తి దాగి ఉండవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన రహస్యం ఉండవచ్చు. మనం మనుషులమని అనుకునేవాళ్లు నిజానికి మనుషులు కాకపోవచ్చు. నాకు తెలిసిన ఇంకొక విషయం ఏమిటంటే, ఆ ఘాట్ రోడ్ ప్రాంతం చాలా పాతకాలం నుండి అనేక రహస్యాలకు, అదృశ్య సంఘటనలకు నిలయమని స్థానికులు చెప్తుంటారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆ ప్రాంతంలో ఒక కుటుంబం మొత్తం హత్యకు గురైందని, వారి ఆత్మలు అక్కడే తిరుగుతూ ఉంటాయని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి అతని శరీరాన్ని ముక్కలు చేసి వాటిని ఆ అడవిలో చెల్లాచెదురుగా పడేశారని చెప్తారు. అతను చాలా ప్రశాంతమైన వ్యక్తి అని, ఎవరికీ హాని చెయ్యడని, కాని అమానుషంగా చంపబడ్డాడని కథలు ప్రచారంలో ఉన్నాయి. బహుశా నేను కలిసిన ఆ వ్యక్తి ఆ హత్యకు గురైన వ్యక్తులలో ఒకరేమో, లేదంటే ఆ అటవీ ప్రాంతంలో బలైన మరెవరైనా కావచ్చు. వారి మరణానికి న్యాయం జరగలేదని, అందుకే వారు ఇంకా ఈ లోకంలో తిరుగుతూ అపరిచితుల సహాయంతో ఏదో ఒక రూపంలో తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారని స్థానిక నమ్మకం. కానీ ఆ వ్యక్తి నా పుట్టినరోజు తేదీని డయల్ చేయడంలో ఉన్న రహస్యం మాత్రం నాకిప్పటికీ అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది. ఆ తేదీకి, ఆ వ్యక్తికి నాకు మధ్య ఉన్న అదృశ్య బంధం ఏమిటో నాకు తెలియదు. మన జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ సంఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రయాణాలంటే నాకున్న ప్రేమను భయంగా మార్చింది. మనుషులపై నాకున్న నమ్మకాన్ని సడలించింది. నా మనసులో ఒక శాశ్వతమైన భయాన్ని మిగిల్చింది. నేను ఆ ఫోన్ను అమ్మేశాను, కాని ఆ వ్యక్తి ముఖం, అతని కళ్ళలో ఉన్న ఆ పిచ్చి, ఆ నవ్వు మాత్రం నా కళ్ల ముందే నా మనసు లోపల తిరుగుతూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు నన్ను ఒంటరిగా వదలడం లేదు. బహుశా అవి నన్ను ఎప్పటికీ ఒంటరిగా వదలవేమో. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు మరో సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.